సీరియస్లీ ఇప్పుడు మీకు స్టేట్ ప్రయోజనాల్ని లాంగ్ ప్రాస్పెక్ట్ ఇప్పుడు పోలవరం తీసుకోండి, ఎక్కడ 45.7 ఎందుకు తట్టడం మట్టి జగన్మోహన్ రెడ్డి లేదంటే బికాస్ ఈజ్ నాట్ ఈల్డింగ్. నాకు 45.70 చేస్తేనే నేను కడతాను ఆ ప్రాజెక్టు. వీళ్ళు 41.2 ఇప్పుడు ఏం మాడతారు చెప్పండి తెప్పల ఛానల్ కల్లా. తమాషాలుగా ఉందా? వరప్రదాయని మనకి ఆద్యంతం దాన్ని పరిరక్షిస్తారు అని చెప్పేది ఎక్కడండి ఇది? ఎట్లా ఇల్లు అవుతున్నారు చూడండి. ఎందుకంటే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ పాటి ₹4 తేలాకే జగన్మోహన్ రెడ్డి ఆగాడా? అది కాదు కదా. ఈ వాన్స్ పర్మనెంట్ సొల్యూషన్. అలాగే పోలవరంకి సంబంధించింది పర్మనెంట్ సొల్యూషన్ విత్ ఆర్ఆర్ ప్యాకేజ్. వీళ్ళు ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ట్యూన్స్ మార్చుకుంటుంటే అంటే వీళ్ళు అధికారం రాగానే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నంతకాలం వాళ్ళు ఏం చేసినా వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు అనుగుణంగా మలుచుకొని చేసేయాలంటూ సిద్ధహస్తులు వీళ్ళు. అదే పయ్యావలకేసి మాట్లాడింది ఆయన. స్వార్థ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అబ్సల్యూట్లీ ఇస్ యాప్ట్ అంటాను నేను. ఎందుకంటే ఒక పక్కన పోలవరం తగలెట్టేశారు, మన నెత్తికి తగలబెట్టేశారు. 41.2కి ఈల్డ్ అయ్యారంటే నో కాంప్రమైజ్. అది ఎందుకు పనికిరాదు? ఓ చెక్ డ్యామ్ లాంటిదే నా దృష్టిలో అయితే. అది 45.2 మీటర్లు ఎత్తుతూ ఉంటే కింద పవర్ పాయింట్ జనరేషన్స్తో శాశ్వత పవర్ ప్రాబ్లమ్స్ కానీ శాశ్వత వాటర్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ పరిష్కరించబడతాయి. ఏదండి అంటే వీళ్ళకి వీళ్ళ ఆయనలో పోలవరం కట్టేశారు. ఎవడు ఏం పని అందరు ముఖ్యమంత్రి పేర్లు చెప్తారు కదా, నా పేరు కూడా చెప్పాలంటే ఇదే ఏడ బౌలాదర సాధక ప్రాజెక్టు. దాన్ని తీసుకొచ్చి ఓ చిన్న చెక్ డ్యామ్ కడుతున్నాం అంటే ఏం చెప్పాలా? ఇంకా 41.5 కిలో కన్ఫైన్ అయిపోయింది. ఇంకా కన్ఫైన్ అయినట్టే కదా. మండలంలో అడిగిన ప్రశ్నలకి వాటికి సమాధానాలు అలాగే చెప్పేస్తున్నారు. నిన్న నిమ్మల రామానాయుడు గారు అసలు మీరు ఏం చేయలేదు, 72% మేము 2014-19 టెన్యూర్లోనే కంప్లీట్ చేసామని. అవును, ఏది కింద కాంక్రీట్ గిన్నీస్ రికార్డుల కోసం చూసుకుంటే కింద డయాఫ్రామ్ ఎత్తుపోయింది. ఆ స్పిల్వే అంటే ఏంటో తెలుసా? నదీ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్ కడతారు. అవేమి మాట్లాడరు. కాంక్రీట్ గిన్నీస్ రికార్డులు వేస్తే ఏమైంది? డయాఫ్రామ్ వాళ్ళు ఎత్తిపోతారు. నేను కాదు, విదేశీ నిపుణులు వచ్చి చెప్పింది అదే కదా. అవును. ఓకే, సో పోలవరంకి అయితే అంతే 41కి కన్ఫైన్ అయిపోయింది. ఇక స్వస్తి, ఇంకా దాన్ని పెంచడానికి లేదు, ఏం చేయలేదు. ఏం చేయగలవు? అపోజిషన్ లీడర్ లేడు లోపల. పోలవరంకి కూర్చుని ఎవరు నిరదీక్షలు కూర్చోవాలి? ఎవరు మీలటోళ్ళు నలటోళ్ళు వెళ్ళి. సో అదైతే ఇంకా అవ్వదు. ఇవి వీళ్ళ ప్రగతి, పురోగతి, సంపద సృష్టి. ఓ పక్క చెప్తుండ్రు ఏట్ లేదట లోపట. మరి ఏట్ లేనప్పుడు ఆయన ఎలా చేశాడు? 5 ఏళ్ళ పాటు 100 కోట్లు ఉంచి అప్పెప్పటితో పోయారు కదా మీరు. అవి చెప్పుకొని ఏడుస్తున్నాడు ఆయన. ఇవాళ సిలక్క చెప్పినట్టు చెప్పాను మీకు అని. ఎవరు నేను ఓకే, సో ఈ పథకాలు అయ్యే పరిస్థితి లేదు, మిగతా అంశాలు కూడా అయ్యే పరిస్థితి లేదు. ఏముందండి ఇప్పుడు పథకాలు రైతులు రబీ ఖరీఫ్ సీజన్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం 2 విడతలు ఇచ్చేసింది. వీళ్ళు ఎక్కడ 10,000 అనౌన్స్ చేసేస్తాడో వీళ్ళు డబ్బులు తగ్గిపోతే ఏదో కింద మీద పెట్టి లాగించేద్దాం అనుకున్నారు. ఏడా వాళ్ళు 2,000 వేస్తూ వస్తున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు వేస్తారండి పీరియడ్కి వేసుకుని ఒకసారి కన్సల్టేట్గా 13,500 లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇవ్వాలా. ఓకే, సో ఇదైతే అవ్వదంటారు. ఏది అవ్వదు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావాల్సిన అసలు స్పెషల్ స్టేటస్ ని వదిలేశారు. ఓకే, ఇంకా అది రాదు, అసలు మర్చిపోవాలి. ఎత్తిపోయింది సార్, అది 10 ఏళ్ళు మనం అయిపోయింది. ఇంకా అది వేస్టింగ్. ఎందుకు పని వీళ్ళు చేసిన పనులకి ఎలా సత్యమో చూడండి. ఇంకా దాన్ని ఎంత ఫైట్ చేసినా అది వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నిటిని కూడా మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ లకు సంబంధించి బడ్జెట్ లో పెడుతూ ఉన్నారు కదా. అదే చెప్తున్నాను. ఇప్పుడు అమరావతికి కూడా టిడ్కో నుంచి 11,000 వీళ్ళు 15,000. ఆడు ప్రతిదీ 3 నెలలకు 6 నెలలకు ఇన్స్పెక్షన్ చేసి వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తున్నాడు. ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ 348 కోట్లు ఎంత ఇస్తారు. ఈ కర్మకాయలు రేపు వర్షాకాలం మళ్ళీ వస్తే వీళ్ళు చూడండి రిటైనింగ్ వాళ్ళు కడతారట ఇటు పక్క 12 కిలోమీటర్లు. దేనికి? అటుపక్క అంటే కృష్ణలంక ప్రజలను కాపాడడానికి. వీళ్ళు ఆ మూలికల రాజ్ది సో ఆయన ఇంకోనాడు ఆ బీజేపీ ఎంపీ ఆ రాజు గారిది ఈ లింగంలేనుడు గెస్ట్ హౌస్ లో కాపాడడానికి వీళ్ళు గోడ కడతారా? ఇది కానీ వీళ్ళు ఇటు వచ్చి అమరావతి డిస్ట్రాయ్ అయిపోద్దని మునిగిపోద్దని. ఏందండి ఇది? సో ఇది అమరావతి మీద మనం చూసాం కదా, మళ్ళీ రాజధానికి సంబంధించి వైసీపీ వాళ్ళు స్టాండ్ వాళ్ళు మాట్లాడటం, బొత్స గారు ఆయన చేసినటువంటి. సరే ఇప్పుడు ఎవరు చెప్పినా వీళ్ళు చెప్పట్లేదు ఆర్థిక రాజధానిగా విశాఖ పదం మాట్లాడుతున్నారా లేదా? లేదా న్యాయ రాజధాని బెంచే పెట్టలేదు. ఆయన ఏకంగా ఫస్ట్ ర్యాంక్ కూడా ఇచ్చేసారు కదా న్యాయశాఖ మంత్రికి. చెప్తున్నాను సార్, అసలు వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే వీళ్ళు చెప్పింది వీళ్ళు చేసేదే రైట్ అండి. వీళ్ళు బండ బూతు చేసినా దాన్ని జీవితాంతం మనం ఇలా జింగి చిక్కు నాకైతే గడుపురం అయినా సాల్వ్ అయినా నాకు నచ్చుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు. ఈ గడికి ప్రత్యేక హోదా అనగానే 2 రోజులు సాల్వ్ వేసుకుని గడుపురం అని చెప్పి అలవాటు చేసిన వాళ్ళు ఇప్పుడు జింగి చిక్కు భజనలోనే ఉన్నారు. మీరు గమనించారా?
వాళ్ళు ఏం మాట్లాడలేదు ఇప్పుడు హా, ఎందుకు మాట్లాడరు? రాజకీయాలకు సంబంధించి ఎక్కడ హే, ఈ పీయూష్ గోయల్ కదా నాకు దొరికింది, నాకు దొరకలేదు. ఎవరికేం దొరుకుతుంది అది ఒకసారి పోయేది కదా. నాకేం నాలుగు తెలియలే కదా. నేనైతే ప్రత్యేక హోదాకు ధీటుగా స్పెషల్ పర్పస్ వెహికల్ లేకపోతే ఈ స్పెషల్ ఇది ఇవ్వకపోతే అప్పుడు దానికి అందుకనే ధర్నాలు చేశారు. ధర్మ పోషణ నేను ఎరుబోగులలో మాట్లాడాను, ఎంత ఉందని తెలియక. ఓకే, సో 17,500 కోట్ల కోసం ప్రత్యేక హోదా హోదాని సభకు నమస్కారం తాకటెట్టేశారు. ఓకే ఓకే, సరే కంక్లూడ్ చేస్తూ ఒకటి, మీరు చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు విజయసాయిరెడ్డి గారి అంశానికి సంబంధించి. ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోతారు, అలా ఏముండదు. ఆయన ఖచ్చితంగా ఢిల్లీ రేంజ్లో మంచి లాబింగ్ ఉన్నటువంటి లీడరు అండి. ఇటీవల ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు, చాలా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏంటి రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాలు ఎందుకు దగ్గర అవుతున్నారు? ఆయన రాజ్యసభ చైర్మన్ కదా సార్. ఆయనలోనే ఆయనకి ప్రమాణ స్వీకారం చేశాడు, రెండోసారి మళ్ళీ ఆయనలోనే రిజిగ్నేషన్ కూడా ఆయనకే ఇచ్చి వచ్చాడు కాబట్టి ఉంటాయి. కానీ మడతకాజ మాత్రం ఉంటుంది ఎక్కడో. లేకుండా ఈ రాజకీయ నాయకులు మామూలుగా సత్సంగ మఠాలు పెట్టుకుని తిరుగుతాం అంటే ఎవ్వడు నమ్మడు. ఉంటుందండి వెనక నుంచి ఏదో ఉండకుండా మాత్రం ఉండదు. బేసిక్గా డెఫినెట్లీ హీ ఈస్ ద రాజకీయాలకు సంబంధించి ఆయన ఒక ఆయన కాకపోయినా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ కూతురునైనా రాజకీయ అరంగేట్రం చేయించాలి ఆయన నిజంగా శాశ్వతంగా. అంటే శాశ్వతంగా అన్న వాళ్ళకి గవర్నర్లు ఎలాగో ఉంటున్నాయి.